దత్తపుత్రుడు రాయబారాలు, చంద్రబాబు కాళ్ళబేరాలు, హస్తన కేంద్రంగా ఇద్దరు విరివిగా ఆడిన డ్రామాలు. వీటన్నింటి ఫలితం ఏంటి? బీజేపీ నుంచి పొత్తులపై చిన్న ఫీలర్ కూడా రావటం లేదు. అదే సమయంలో బాబు పవన్ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో పాహిమాం అంటూ చంద్రబాబు ఎంత ప్రాధేయపడినా ఆయనతో స్నేహం చేసే దుస్సాహసానికి బీజేపీ సిద్ధం కాలేకపోయిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు అభ్యర్థులు ప్రకటించే వేళ తిరుగులేని బానిసత్వం ప్రకటించిన పవన్ను చూసి జనసేన క్యాడర్ కన్నీళ్లు పర్యాంతమవుతోంది. మరోవైపు బీజేపీ కేంద్రంగా దశాబ్దాలుగా చంద్రబాబు ఆడిన నాటకాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పుడు మరోసారి మైనారిటీలను మోసం చేయడానికి చంద్రబాబు స్కెచ్ గీస్తున్నారన్న చర్చ కూడా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికల వేళ ఏ రాజకీయ పార్టీ అయినా సరే తాము ఏం చేసినా క్యాడర్లో సమరోత్సాహం నిండేలా ప్లాన్ చేసుకుంటుంది. కానీ టీడీపీ జనసేన పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, విమర్శలు చేసినా, హామీలిచ్చినా క్యాడర్లో నిస్సత్వ పెరుగుతూనే ఉంది. ఓటమి భయం ఎక్కువ అవుతూనే ఉంది. చివరకు అభ్యర్థుల జాబితా ప్రకటన కూడా ఇక మన పని అయిపోయిందన్న క్లారిటీకి కేడర్ వచ్చేసింది. కాళ్ళ వేళ్ల పడ్డ కమలం కరుణించేటట్టు కనిపించటం లేదు. దీంతో 175 స్థానాల్లో పోటీకి అభ్యర్థులే లేని టీడీపీ, బాబు చెప్పిన పేర్లను ప్రకటించే జనసేన కలిసి అభ్యర్థులను ప్రకటించి మామా అనిపించేశారు. టీడీపీతో పొత్తుకి బీజేపీని ఒప్పించడానికి నానా చివాట్లు తిన్నారని గర్వంగా చెప్పుకున్న దత్తపుత్రుడు పేపర్ మీద తమ పార్టీ అభ్యర్థుల పేర్లు రాసుకొచ్చి బానిసత్వానికి సరికొత్త అర్థం చెప్పేశారు. స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు జైలు పాలైనప్పుడు ఆయన్ను పరామర్శించిన పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు బయటే తన ముసుగు తీసేశారు. తాను చంద్రబాబు దత్తపుత్రుణ్ణే అని తేల్చి చెప్పేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతోనే కలిసి వెళుతున్నట్టు ప్రకటించేశారు. దీంతో టీడీపీకి బలమంతా మనమే అని, ఈసారి కనీసం 80 స్థానాల్లో తాము పోటీ చేస్తున్నట్టు జనసేన అభిమానులు నాడు తెగ సంబరపడిపోయారు. సీన్ కట్ చేస్తే టీడీపీ జనసేన కలిసి అభ్యర్థులను ప్రకటించేశారు. దత్తపుత్రుడికి చంద్రబాబు ఇచ్చింది 80 కాదు, 60 కాదు, 40 కాదు, జస్ట్ 24 స్థానాలు మాత్రమే. దీంతో జనసేన పార్టీ స్థాపన వెనకే చంద్రబాబు ఉన్నారని, టీడీపీ పల్లకి మోయడమే లక్ష్యంగా జనసేన ఏర్పడిందని ఇప్పటిదాకా వినిపిస్తున్నవి పచ్చి నిజాలే అని తేలిపోయింది. బానిసిజానికి బ్రాండ్ అంబాసిడర్లా మారిన పవన్ కళ్యాణ్ ని చూసి జనసేన అభిమానులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదిగో ఇలా చూడండి, చంద్రబాబు పవన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. బాబు చేతిలో ప్రింట్ చేసిన అభ్యర్థుల లిస్ట్, మరి పవన్ చేతిలో హ్యాండ్ బుక్ లో పెన్ తో 5 అభ్యర్థుల పేర్లు రాసి ఉన్నాయి కదా. రాజకీయంగా పవన్ దుస్థితికి, బానిసిజానికి ఇంతకన్నా ఉదాహరణ లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను పవన్ ముందే డిసైడ్ చేసి ఉంటే ఈ సమావేశానికి వచ్చేటప్పుడే ప్రింటెడ్ కాపీతో వచ్చేవారని, అలా కాకుండా పెన్నుతో అభ్యర్థుల పేర్లు రాసి ఉన్నాయంటే అప్పటికప్పుడు రాసినవని అర్థమైపోతుందని పరిశీలకులు చెబుతున్నారు. జనసేన అభ్యర్థులెవరో బాబు డిక్టేట్ చేస్తే పవన్ అప్పటికప్పుడు రాసేసుకున్నారని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. దేశ రాజకీయాల్లో తన పార్టీని తానే ఇంత ఘోరంగా అవమానించుకున్న ఏకైక అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. సరే, అప్పటికప్పుడే అభ్యర్థులని డిసైడ్ చేశారు అనుకుందాం. 24 సీట్లు జనసేనకి కేటాయించినా పట్టుమని 10 మంది అభ్యర్థులను కూడా ప్రకటించలేదు. ప్రకటించడానికి అసలు అభ్యర్థులు ఉంటే కదా. ఆ 5 అభ్యర్థుల పేర్లనైనా టైప్ చేసి ప్రింట్ తీసుకుని మీడియా ముందుకొస్తే హుందాగా అయినా ఉండేది కదా. అంటే టీడీపీ పల్లకి మోయడం తప్ప మరేం ఆలోచించలేని దుస్థితిలో ఉన్న పవన్ కి ఇన్నాళ్లు జై కొట్టామా అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పవన్ కి బాబు ఇచ్చిందే 24 స్థానాలు, అందులో మళ్లీ 19 స్థానాల్లో సస్పెన్స్ ఎపిసోడ్. పట్టుమని 25 స్థానాల్లో ప్రకటించడానికి అభ్యర్థులు కూడా లేని పవన్ ఇన్నాళ్లు అరుస్తూ, ఊగిపోతూ, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో చిందులేస్తూ చేసిన హడావుడంతా గుర్తు చేసుకుని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు, నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ 1% కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే
కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు బీజేపీతో టీడీపీ పొత్తు సంగతేంటన్న ప్రశ్న తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. తనకు తెలిసిన నక్కజిత్తులన్నీ ప్రదర్శించారు. కానీ ఫలితం లేకపోయింది. 25 సార్లు బీజేపీ జాతీయ నాయకుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఒకవైపు దత్తపుత్రుడు, మరోవైపు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఇలా అనేక కోణాల నుంచి ప్రయత్నిస్తే కాళ్ల బేరానికి అవకాశం దొరికింది. దీంతో శరణు శరణు పాహిమాం పాహిమాం అంటూ హస్తినలో కాళ్లబేరం ఎపిసోడ్ని ఒక రేంజ్లో పండించారు చంద్రబాబు. నాటి నుంచి బీజేపీ వైపు నుంచి పొత్తుల మీద ఎలాంటి ప్రకటన రాలేదు. చిన్న ఫీలర్ కూడా లీక్ చేయలేదు. బాబు, పవన్ మాత్రం పొత్తు ఖాయమని బిల్డప్ ఇచ్చి హఠాత్తుగా ఇద్దరూ కలిసి అభ్యర్థులను ప్రకటించేశారు. బీజేపీ పొత్తుకి సిద్ధంగా లేదన్న స్పష్టత వచ్చిన తర్వాతే బాబు, పవన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు కేవలం దత్తపుత్రుడితో కలిసే చంద్రబాబు ఎన్నికలకు వెళ్తే బీజేపీ విషయంలో ఆయన వైఖరి ఎలా ఉండబోతోందన్న కోణం తన పరిధిని పెంచుకుంటోంది. అదే సమయంలో బీజేపీ వైపు వేలు చూపిస్తూ మైనారిటీలను దశాబ్దాలుగా చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ మైనారిటీలను మోసం చేయడానికి చంద్రబాబు సరికొత్త స్కెచ్ గీస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్ నడుస్తోంది. రాజకీయ నాయకుడికి ఉండాల్సింది విశ్వసనీయత. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నది దీన్నే. రాజకీయ నాయకుడికి ఉండకూడనిది సిగ్గు ఎగ్గు. చంద్రబాబు తొలి నుంచి బలంగా నమ్మేది ఇదే. మామకి వెన్నుపోటు నుంచి పొత్తు రాజకీయాల దాకా చంద్రబాబు ఎదుగుదల వెనుక ఉన్నది ఇదే ఫార్ములా. నిజానికి సింగిల్గా ప్రజల ముందుకు వెళ్లే ధైర్యం చంద్రబాబు ఎప్పుడూ ప్రదర్శించలేదు. తనకంత స్థాయి, నిజాయితీ లేవని ఆయనకు బాగా తెలుసు. ఈసారి కూడా ఎలాగైనా బీజేపీ నీడలో మోదీ ఇమేజ్ని వాడేసుకోవాలని చాలా ప్రయత్నించారు. కానీ నడుస్తున్న రాజకీయం మాత్రం మరోలా ఉంది. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ సింగిల్గా ప్రజల ముందుకు వెళ్లలేదు. ఎన్నికల సమరంలో తలపడలేదు. అసలు ముఖ్యమంత్రి అవడమే అత్యంత హేయమైన పద్ధతిలో అయ్యారు. మామకు వెన్నుపోటు పొడిచి తొలిసారి సీఎం సీట్లో కూర్చున్నారు. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ని బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్గిల్ వార్ సెంటిమెంట్ని వాడుకుని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏను కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలకు వాజ్పేయి కూడా ముందస్తుకి జై కొట్టారు. చివరకు టీడీపీతో పాటు ఎన్డీఏను కూడా చంద్రబాబు నిండా ముంచేశారు. ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మసీదులు కూల్చే పార్టీతో మళ్లీ జతకట్టేది లేదని బీరాలు పలికారు. గుజరాత్ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామన్నారు. మైనారిటీల ప్రయోజనాలే నాకు ముఖ్యమని తేల్చి చెప్పారు. 2009లోనూ ఓటమి పాలవడంతో 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ని వాడుకుని 2014లో గెలిచారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాటం చేయడంతో బీజేపీతో కలిసి ఉంటే ఇబ్బంది అనుకుని మళ్లీ నరేంద్ర మోదీని నానా మాటలు అంటూ ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. మోదీ మీద వ్యక్తిగతంగానూ దాడికి దిగారు. నరేంద్ర మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుణ్ణి అంటూ నానా ఫోజులు కొట్టడం మాత్రమే కాదు, కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా తిరుపతి వస్తే రాళ్లు వేయించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదే. 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన అవినీతి అనకొండ చంద్రబాబు అమిత్ షా మీద అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబు అసలు స్వరూపాన్ని గ్రహించిన ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోగానే మళ్లీ బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. 4 రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించి తన ఆపరేషన్ మొదలుపెట్టారు.
నాటి నుంచి బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కమలనాథులు మాత్రం దూరం పెడుతూనే వచ్చారు. ఇటు దత్తపుత్రుడి చేత అటు పురంధేశ్వరి చేత విశ్వ ప్రయత్నమే చేశారు. చివరకు కాళ్ల బేరం ఎపిసోడ్ని కూడా తన రేంజ్లో పూర్తి చేశారు చంద్రబాబు. అయితే బీజేపీ మౌనంగానే ఉండడంపై రాజకీయ వర్గాల్లో సీరియస్ డిస్కషన్ సాగుతోంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు. ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకరినొకరు పట్టుకొని మళ్ళా రా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు. బీజేపీ వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వచ్చేస్తున్నారని చెబుతున్నారు. మరి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. వాళ్ళకు కూడా భాగం ఉందని చెప్తున్నారు, వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు. టోటల్ కన్ఫ్యూజన్. ప్రతిపక్షాలు, ప్రత్యర్థ రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా కన్ఫ్యూజన్ లేకోకుండా సిద్ధమై రాజకీయాల్లో ముందుకు వెళుతున్నాం. 175 పోయినసారి కన్నా 151, పోయినసారి కన్నా ఎక్కువ 175 కొట్టి మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2004 ఓటమి తర్వాత బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని తిట్టింది చంద్రబాబే. గోద్రా అల్లర్లకు మోదీనే కారణమన్నది చంద్రబాబే. నా మైనారిటీలకు బీజేపీతో ప్రమాదముందని తెగ నటించింది చంద్రబాబే. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ జిందాబాద్ అంటూ చిందులేసింది చంద్రబాబే. గెలిచిన తర్వాత మళ్లీ మోదీని, అమిత్ షాని నానా మాటలు అంటూ బయటకొచ్చింది చంద్రబాబే. ఇప్పుడు ఢిల్లీలో పాహిమాం అంటూ కాళ్ల బేరానికి వెళ్లింది చంద్రబాబే. బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఒకలా, బీజేపీకి దూరంగా ఉన్నప్పుడు ఒకలా మైనారిటీలతో వ్యవహరిస్తూ వాళ్లని మోసం చేస్తూ వచ్చారు చంద్రబాబు. ఇప్పుడు బీజేపీతో పొత్తు లేకపోతే మోదీ, అమిత్ షాలను చంద్రబాబు టార్గెట్ చేస్తారా లేదా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. తన మీద, పవన్ కళ్యాణ్ మీద తెలుగు ప్రజలకు ఏమాత్రం విశ్వసనీయత లేదని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ని ఈసారి తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ లేకుండానే అభ్యర్థులని ప్రకటించేదాకా విషయం వచ్చేసింది. చంద్రబాబుతో పొత్తుకి కూడా బీజేపీ సిద్ధంగా లేదన్న వార్తలతో పార్టీకి మరింత నష్టం తప్పదని క్యాడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. 23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు. 25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారే అని ట్రోల్ చేస్తారు. అందుకే మధ్య మార్గంగా 24 అసెంబ్లీ స్థానాలు. జనసేనకి టీడీపీ కేటాయించిన అసెంబ్లీ స్థానాలపైన రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇది. వర్మ ట్వీట్లో వ్యంగ్యాన్ని పక్కన పెడితే ఇంత హీనంగా తమను టీడీపీ తీసి పారేయటాన్ని సగటు జనసేన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో ఆ 24 స్థానాల్లోనూ ప్రకటించడానికి అభ్యర్థులు లేని పవన్కి అంతకు మించి అవసరం లేదన్న చర్చ రాజకీయ వర్గాల్లోనూ సాగుతోంది. మొత్తానికి టీడీపీ పల్లకి మోయటానికే జనసేన అని పవన్ క్లారిటీ ఇచ్చేశారు. కానీ పవన్ని అభిమానించే వాళ్ళు తమ అభిమానం చంపుకొని టీడీపీ పల్లకి మోస్తారా? ఇంత చిన్న లాజిక్ పవన్ ఎలా మిస్ అయ్యారు? చంద్రబాబుకి తన పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుసు. ఈసారి 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా రావడం అసాధ్యమని తెలుసు. నిన్న మొన్నటిదాకా దత్తపుత్రుడి మీద చాలా ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు. కానీ పవన్ బానిసిజం ఏ లెవెల్లో ఉందో జనాలతో పాటు ఇటు జనసేన అభిమానులకు కూడా క్లారిటీ వచ్చేసింది. మరోవైపు అటు పవన్ కూడా కోట్లు ఖర్చు చేసి ఓట్లు కొనాల్సిందే అని తేల్చి చెప్పి తన మొహం చూసి ఎవరూ ఓట్లు వేయరన్న క్లారిటీ ఇచ్చేశారు. ఈ నేపథ్యంలో 2024వ సంవత్సరంలో 24వ తేదీన 24 అసెంబ్లీ స్థానాలు తీసుకుని జనసేన క్యాడర్ని పండగ చేసుకోమన్నారు పవన్. ఇదే అనౌన్స్మెంట్ 10 రోజుల క్రితం వచ్చి ఉంటే 14 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. దాంతో పోలిస్తే ఇది బెటరే కదా అని సరిపెట్టుకోవాల్సిన తమ దుస్థితిని చూసి బావురుమంటున్నారు జనసేన కార్యకర్తలు. రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ ప్రకటించిన వేళ మన పార్టీ మీదే టీడీపీ ఆధారపడాలని జనసేన అభిమానులు సంబరపడిపోయారు. అక్కడి దాకా ఎందుకు, నిన్నగాక మొన్న బీజేపీతో పొత్తు గురించి పవన్ ఏం చెప్పారో వినండి. ఈ రోజున అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదన్నా అవుదాం కానీ దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు. ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు. దీనికి ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను. నేను ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే దండం పెట్టి ఈ రోజున జరిగింది.
నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. విన్నారుగా, టీడీపీతో పొత్తు పెట్టుకుందామన్న మాట నేను అనగానే నా నోటితో నేను చెప్పలేను, కానీ బీజేపీ జాతీయ నేతలు నానా తిట్లు తిట్టారని స్వయంగా పవన్ కళ్యాణే చెప్పుకున్నారు. టీడీపీ కోసం ఇంత చించుకుంటున్న పవన్ కోసమైనా జనసేనకి 80 అసెంబ్లీ స్థానాలు ఖాయమని ఆ పార్టీ అభిమానులు ధీమాతో ఉన్నారు. బాబు కుటిల బుద్ధి తెలిసినా, పవన్ టీడీపీ పల్లకి మోస్తున్నారని తెలిసినా సీట్ల విషయంలో తేడా రాదులే అని భరోసాగా ఉన్నారు. కానీ చివరికి జరిగిందేంటి? 24 అసెంబ్లీ స్థానాలు జనసేనకి ఇస్తే అసలు మాకు ఇవే ఎక్కువ అంటూ కేవలం 5 అభ్యర్థులను పవన్ ప్రకటించారు. అంతటితో ఊరుకోలేదు. పుండు మీద కారం జల్లినట్టు అసలే అవమాన భారంతో రగిలిపోతున్న అభిమానులను తన అతి తెలివితేటలతో మరింతగా అవమానించారు దత్తపుత్రుడు. ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా, చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి, చాలామంది పెద్దలు 40 స్థానాలు కావాలి, 70 స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం. కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి, కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. విన్నారుగా, 2019లో కనీసం 10 అసెంబ్లీ స్థానాల్లో అయినా గెలిచి ఉంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు అడిగేవాళ్లం. కానీ మనకు అంత సీన్ లేదుగా అనేశారు పవన్. ఈ మాత్రం దానికి 4.5 ఏళ్ల నుంచి చంద్రబాబు చెప్పినప్పుడల్లా నువ్వు ఊగిపోయి మమ్మల్ని ఊపేసి నానా రచ్చా ఎందుకు చేశావని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడితో పవన్ ఆగలేదు. 24 అసెంబ్లీ స్థానాలే అనుకుంటున్నారా? మీకు లెక్కలు సరిగా రావు. 3 ఎంపీ సీట్లు కూడా మనకిచ్చారు కదా. ఒక్కో లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. ఈ లెక్కన 3 ఎంపీ స్థానాల్లో 21 అసెంబ్లీ స్థానాలు, వాటికి మనకిచ్చిన 24 అసెంబ్లీ స్థానాలు కలుపుకుంటే మొత్తం 40కి పైనే మనకి ఉన్నట్టు అని దిక్కుమాలిన లెక్కలతో జనసేన అభిమానులకు పిచ్చెక్కించేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లెక్క ప్రకారం అయితే దేశంలో ఉన్న ప్రతి ఎంపీ కూడా కేవలం ఎంపీ మాత్రమే కాదు, 7 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే కూడా అన్నమాట. పవన్ కళ్యాణ్ బీభత్సమైన పొలిటికల్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రోల్ అవుతోంది. 24 స్థానాలతో మన పరువంతా పోయిందని జనసేన క్యాడర్ ఏడుస్తుంటే అందులో 19 చోట్ల పోటీకి అభ్యర్థులు కూడా లేని దీనస్థితి వాళ్లని మరింతగా రగిలిపోయేలా చేస్తోంది. వీటన్నింటికీ మించి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇంకా చెప్పలేదు. అంటే గెలుపుపై ధీమా ఉన్న నియోజకవర్గం ఒక్కటి పవన్ కి ఇంకా కనిపించలేదన్నమాట. ఒక వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తూ ఉంది. ఒక నెల 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికీ కూడా పొత్తు పొసకలేదు. కనీసం అంటే కనీసం జనసేన ఏదో పవన్ కళ్యాణ్ సీఎం అని పాప మారిశారు. పాప సీఎం ఒకవేళ కాలేని పక్షంలో ప్రభుత్వంలో బాగా కీలక పాత్ర పోషిస్తాడు, ఒక 60 సీట్లు జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి పాపం అందరూ కూడా ఉరుతులుగారు. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఎంత తొత్తుగా, ఒక విధంగా చెప్పాలంటే ఏ విధంగా ప్యాకేజీకి అమ్ముడు పోయాడు అన్నదానికి 24 సీట్లకు పరిమితం. ఆ 24 సీట్లలో కూడా 5 అభ్యర్థులు. ఈవెన్ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఉందంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వ స్థాయి మీద 2 పార్టీల నేతలకు క్యాడర్కి స్పష్టత వచ్చేసింది. తమ తమ పార్టీలు ఎంతటి దీనస్థితిలో ఉన్నాయన్న దానిపై చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి క్లారిటీ ఉంది. 2 పార్టీ కార్యకర్తలకు కానీ బాబు పవన్లకు కానీ ఇప్పుడు ఉన్నది కేవలం దింపుడు కళ్లం ఆశలు. బీజేపీతో పొత్తు ఉంటుందన్న దానిపై దింపుడు కళ్లం ఆశలు, ఎన్నికల సమరంలో విజయం మీద దింపుడు కళ్లం ఆశలు. అవి నెరవేరితే బాగుంటుందని పగటి కలలు కంటూ ఎన్నికల సమరంలో ఆ విధంగా ముందుకు పోవలసిందే. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.